ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా బేసిన్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు చెరువుల్లోకి జల ప్రవాహం వచ్చి చేరుతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా ముసురు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు వారం 10 రోజులుగా వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల సాధారణ మించిన వర్షం నమోదవుతూ వస్తుంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించినటువంటి సమాచారం ఇలా ఉంటే కృష్ణా బేసిన్లో కూడా వరద ప్రవాహం పోటెత్తుతుంది. కృష్ణా బేసిన్కి రికార్డ్ స్థాయిలో వరద వస్తుంది. ఆల్మట్టి నుంచి అదే మేరలో కంటిన్యూ అవుతున్నటువంటి అవుట్ఫ్లోస్ మనకు నారాయణపూర్ దగ్గర కూడా పరిశీలిస్తే దాదాపు 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అదే మేరలో కూడా డిశ్చార్జ్ కొనసాగుతూ వస్తుంది. జూరాల ప్రాజెక్టులోనే ఈ సీజన్లో అత్యధికంగా 41 గేట్లు ఎత్తారు. 41 గేట్ల నుంచి వాటర్ దిగువకు విడుదలవుతుంటే కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు చాలా కనువిందు చేస్తున్నాయి. ఒక సాగరాన్ని తలపిస్తుంది. ఫ్లోస్ అంతా కూడా సమాంతరంగా గేట్లను తాకుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఎంతో నయనానందకరంగా కనిపిస్తుంది. సో హైడల్ పవర్ జనరేషన్ కూడా కంటిన్యూ కొనసాగుతూ వస్తుంది. అప్పర్ జూరాల, లోయర్ జూరాల 2 చోట్ల కూడా పవర్ జనరేషన్ నిరంతరంగా కొనసాగుతూ వస్తుంది. అన్ని యూనిట్లో కూడా పవర్ జనరేషన్ కొనసాగుతూ వస్తుంది. జూరాలకు సంబంధించినటువంటి ప్రధాన కాలువలు లెఫ్ట్ మెయిన్ కెనాల్ అట్లాగే రైట్ మెయిన్ కెనాల్ 2 కెనాల్స్ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. దీంతోపాటు భీమా లింక్ కెనాల్, భీమా కెనాల్ అట్లాగే నెట్టెంపాడు ప్రాజెక్టులో కూడా నీటి పంపింగ్ అనేది మొదలవుతుందని చెప్పవచ్చు. సో నిన్న మొన్నటి దాకా మనకు కృష్ణా బేసిన్లో వెల్తీ కనిపించేది. వాటర్ లేకపోవడం వల్ల ఒక డ్రై స్పెల్ కావడం వల్ల జూన్ మాసంలో వర్షాలు లేకపోవడం వల్ల చాలా కృష్ణా పరివాహ ప్రాంతం అంతా కూడా బోసిపోయినట్టు కనిపించేది. సో ఒక సాగరాన్ని తలపిస్తున్నటువంటి అవుట్ఫ్లోస్ వల్ల దాదాపు ప్రతిరోజు కూడా 4-5 టీఎంసీల నీరు డిశ్చార్జ్ కావడం వల్ల శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా అలర్ట్ ప్రకటించారు. 24/7 వాచ్ జరుగుతూ ఉంది. సో నదీ తీర ప్రాంతాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి వెళ్ళొద్దు, చేపల వేటకు మత్స్యకారులు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కృష్ణా బేసిన్లో వరదకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.